నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జీపీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై అవగాహన కార్యక్రమం. సర్పంచ్లు కార్యదర్శులకి పెద్దపల్లి కలెక్టర్ దిశానిర్దేశం. స్పెషల్ లోక్ అదాలత్ అవకాశం వినియోగించుకోవాలన్న జడ్జి. ఆన్లైన్ గేమ్స్ కు యువత దూరంగా ఉండాలి. వాలీబాల్ మ్యాచ్ ను ప్రారంభించిన కరీంనగర్ సిపి. ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం. జెండా ఆవిష్కరించి విద్యార్థుల భారీ ర్యాలీ. ఇక వార్తల్లోని వివరాలు. గ్రామాల అవసరాలకు అనుగుణంగా జీపీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఇందిరమ్మ గృహాల అర్హుల జాబితాని గెజిటెడ్ అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించాలని సూచించారు. ఎంపీడీఓలు సమన్వయంతో పారదర్శకంగా గృహాల ధృవీకరణ పూర్తి చేయాలి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులకి నిర్వహించిన అవగాహన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వారికి పలు సూచనలు చేశారు. జీపీ పరిధిలో ఉన్న సహజ వనరులు, స్థానిక ఆదాయ మార్గాలని గుర్తించి ఆదాయాన్ని పెంచుకునే ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఇందిరమ్మ కమిటీ ప్రతిపాదించిన గృహాల అర్హుల జాబితాని గెజిటెడ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ధృవీకరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఈఓ నరేందర్, జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాజేశ్వర్, సంబంధిత అధికారులు, సర్పంచ్లు పాల్గొన్నారు. రోజు ఇందులో మీరు స్కీమ్ ఎలిజిబుల్ అంటే ఎస్ఏ పెడతాము. మీరు రిక్వెస్ట్ చేస్తున్నారంటే మోస్ట్లీ ఎస్ఏ ఉంటుంది. సో 3-4 5-6 క్వశ్చన్స్ అన్ని ఎస్ కూడా పెట్టే క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో మీ రిక్వెస్ట్ ఇదే ఇక్కడ అయితే కాబట్టి మేము అనుకున్నంత స్పీడ్గా ఇందులో మీరు ప్రాబ్లమ్ చేయలేకపోతుంది, లేకపోతే ప్రాసెసింగ్ చేయలేకపోతుంది. సో గెస్టెడ్ ఆఫీసర్స్ నా డిపార్ట్మెంట్ వర్క్ కాదు, నేను బిజీ ఉన్నాను, నేను ఎంఈఓని లేకపోతే సిడిపిఓని లేకపోతే ఏఈ అగ్రికల్చర్ ఆఫీసర్, నాకు యూరియా యాప్ ఉంది, మొత్తం అన్ని పనులు ఉంటాయి. బట్ దిస్ ఇస్ ఆల్సో యువర్ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్ అన్నమాట. ఇది చేయాల్సి ఉంటుంది. సో చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి ఈ నెల 18న స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు పెద్దపల్లి జిల్లా జడ్జి సునీత స్పష్టం చేశారు. జిల్లా కోర్టు ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ లోక్ అదాలత్ లో సివిల్, క్రిమినల్, యాక్సిడెంట్, చెక్ బౌన్స్ కేసులు, భూ తగాదాలు, కుటుంబ వివాదాలని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. దీంతో సమయం, డబ్బు ఆదా అవుతాయని చెప్పారు. కోర్టుల్లో సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులని ఎలాంటి ఫీజులు లేకుండా ఇరు వర్గాల అంగీకారంతో ఇక్కడే శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వంగర భవానీ పాల్గొన్నారు. మామూలుగా మనం ప్రతి 3 నెలలకు ఒకసారి నేషనల్ లోక్ అదాలత్ అనేసి, అంటే అన్ని రాజీ పడదగ్గ కేసుల కోసం నేషనల్ లోక్ అదాలత్ అనేది న్యాయ సేవాధికార సంస్థ తరఫు నుంచి మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈసారి ప్రత్యేకంగా 18వ తేదీ అంటే వచ్చే శనివారం, ఈ శనివారం కాకుండా వచ్చే శనివారం రోజున స్పెషల్ లోక్ అదాలత్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఎందుకు అంటే చెక్ బౌన్స్ కేసులు కాంపౌండింగ్ కోసం అనేసి ప్రత్యేకంగా ఆ రోజు ఓన్లీ చెక్ బౌన్స్ కేసులు ఉన్న వాళ్ళ కేసులు మాత్రమే చూడబడతాయి. అంటే ఇప్పుడు మన దగ్గర జిల్లాలో అంటే చెక్ బౌన్స్ కేసులు అని అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. మనం డబ్బులు తీసుకున్నప్పుడు ఎవరి దగ్గరన్నా మనం వాళ్ళకి చెక్కులు ఇస్తాము. ఆ చెక్కులు మళ్ళీ మనం క్లియరెన్స్ కోసం బ్యాంకులో వేసినప్పుడు బ్యాంకులో డబ్బులు లేకపోతే చెక్ బౌన్స్ అవుతుంది. దాని మీద మనం కోర్టులో క్రిమినల్ కేసు ఫైల్ చేసుకుంటాం. ఎవరు డబ్బులు ఇచ్చిన వాళ్ళు నాకు ఇట్లాగా నా డబ్బులు రావాలి, చెక్ ఇచ్చాడు కానీ అది బౌన్స్ అయింది కాబట్టి నా డబ్బులు నాకు రావాలి అని చెప్పేసి క్రిమినల్ కేసు వేసుకోవడం జరుగుతుంది. ఇందులో చాలా వరకు ఏమవుతుందంటే మనం డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా ఒక్కొక్కసారి అన్ని డబ్బులు ఒకేసారి ఇవ్వలేకపోవచ్చు. యువత ఆన్లైన్ గేమ్స్ కు దూరంగా ఉండాలి అన్నారు కరీంనగర్ సిపి గౌసాలం. వాలీబాల్, క్రికెట్, ఫుట్బాల్ వంటి ఆటలు ఆడాలని సూచించారు. దీంతో శారీరక దారుణ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పారు.
జమ్మికుంటలో పర్యటించిన సిపి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన క్రీడా పోటీలను ప్రారంభించిన సిపి యువతకు పలు సూచనలు చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సిపి గౌసాలం పర్యటించారు. పట్టణానికి చేరుకున్న సిపికి ఏసీపీ మాధవి, పట్టణ సీఐ రామకృష్ణ, పోలీసు సిబ్బంది స్వాగతం పలికారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన వాలీబాల్ పోటీలను సిపి ప్రారంభించారు. అంతకుముందు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా సరదాగా క్రికెట్ ఆడి యువతలో ఉత్సాహం నింపారు. వాలీబాల్ పోటీలో గెలుపొందిన జట్లకు బహుమతులను అందజేశారు. అనంతరం సిపి యువతకు పలు సూచనలు చేశారు. ఈ మధ్య కాలంలో యువత ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. వ్యసనాల బారిన పడి బంగారు భవిష్యత్తును చీకటిమయం చేసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు. టేకింగ్ అప్ ఫిజికల్ ఎక్సర్సైజెస్, వాళ్ళు ఆన్లైన్ గేమింగ్లో, డ్రగ్స్లో అండ్ వేస్ట్ఫుల్ ఎక్సర్సైజ్లో టైం వేస్ట్ చేస్తున్నారు. ఇట్లాగే రీసెంట్ కూడా కరీంనగర్లో చాలా కేసెస్ అయింది. వేరే ఆన్లైన్ గేమింగ్ ఎడిక్షన్ వల్ల ఒక పర్సన్ సూసైడ్ చేసుకున్నారు, ఒక పర్సన్ మీద రాబరీ అటెంప్ట్ టు మర్డర్ కేసు అయింది. వీళ్ళు స్టూడెంట్స్, కాలేజ్లో స్టూడెంట్స్, కానీ ఎవరితో ఇంటరాక్ట్ చేయట్లేదు. ఆన్లైన్ గేమింగ్ ఆడినప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏమైనా రీల్ చూసినప్పుడు ఏమైనా వచ్చింది లింక్, ఆ లింక్ వచ్చిన తర్వాత గేమ్ రెగ్యులర్గా స్టార్ట్ చేశారు ఆడదాం. ఆ తర్వాత అడిక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఫైనాన్షియల్ లాస్ కూడా అయింది. 3-4 lakhs వరకు లాస్ అయింది. మొత్తం టైం దీంట్లో వేస్ట్ చేస్తున్నారు. లాస్ట్ 20 years ఏం స్పోర్ట్స్ ఆడట్లేదు, ఎవరితో మాట్లాడలేదు. అట్ ది ఎండ్ ఒక పర్సన్ సూసైడ్ చేసుకున్నారు, ఒక పర్సన్ మర్డర్ ప్రయత్నం చేశారు. ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ జరుగుతున్నాయి. దీనికోసం ప్రమోటింగ్ ఫిజికల్ స్పోర్ట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ ఆడితే బీట్ వాలీబాల్, క్రికెట్, ఏమైనా ఫుట్బాల్, ఏమైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ, ఎక్స్ట్రా కరిక్యులర్ స్పోర్ట్స్, మీ ఫిజికల్ మెంటల్ హెల్త్ మంచిగా ఉంటాయి. స్టే అవే ఫ్రమ్ మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్ పర్పస్ ఏంటి? ఓన్లీ కాల్స్ కోసం, కాల్స్ అండ్ మెసేజెస్, ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ కోసం అంతే. ప్రీవియస్ జనరేషన్లో అంత యూజ్ లేదు. అందరికీ మంచి హెల్త్ ఉంది ప్రీవియస్ జనరేషన్లో, కానీ ఈ జనరేషన్లో ఈ ప్రాబ్లం అవుతుంది. ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. 1949 జూలై 9న స్థాపించబడిన ఏబీవీపీ దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఎదిగిందని సంఘం నాయకులు గుర్తు చేశారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ, జాతీయ చైతన్యం, సమాజ సేవ కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడారు. జాతీయవాదంతో ప్రజాసేవలో, జాతీయ సేవలో ముందుండే ఆర్గనైజేషన్ ఏబీవీపీ అని చెప్పారు. విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా ముందుండి పోరాడతామన్నారు. ఈ యొక్క జాతీయవాదం ఏదైనా జాతీయ సిద్ధాంతం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేక మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేశారు ఈ యొక్క జాతీయ భావాల కోసం. ఎందుకంటే ఇంతవరకు కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీలో ప్రతి ఒక్క విద్యార్థి కూడా నేను గర్వంగా చెప్పుకుంటా ఏబీవీపీలో నేను పనిచేసినా అని ప్రతి ఒక్క విద్యార్థి బయటకు ఎంతో ఏ జాబ్ చేసినా ఎక్కడికి వెళ్ళినాక కూడా ఎప్పుడు కూడా అఖిల భారతీయ విద్యార్థులు నేను పనిచేసినా అని గర్వంగా చెప్పుకునేది ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆర్గనైజేషన్. ఇంతవరకు కూడా ఏదో ఒక నక్సల్ సిద్ధాంతం బట్టి నక్సల్ సిద్ధాంతంలో కూడా చాలామంది ఈ యొక్క సిద్ధాంతాన్ని, అఖిల భారతీయ విద్యార్థి సిద్ధాంతాన్ని నమ్మలేక చాలామంది విమర్శించడం జరిగింది. ఎక్కడ కూడా 78 సంవత్సరాల జాతీయ జెండా ఆవిష్కరణ దినోత్సవం చేయడం జరిగింది. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఢిల్లీ యూనివర్సిటీలో స్టార్ట్ అయ్యి కేవలం 5 మంది విద్యార్థులు స్టార్ట్ అయ్యి ఇప్పుడు 70 లక్షల మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇందులో పనిచేయడం జరుగుతుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేశం గురించి, సమాజం గురించి, విద్యార్థుల శ్రేయస్సు గురించి పనిచేసే ఏకైక ఆర్గనైజేషన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఏ ఆర్గనైజేషన్ కూడా భారత్ మాతాకి చేయలేదు, ఓన్లీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఎంతో మంది త్యాగాల వల్ల ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు. అదేవిధంగా దేశంలోనే అతిపెద్ద ఆర్గనైజేషన్ మన ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఏదైతే నక్సలైట్లకు ఎదురోడి సామా, జగన్మోహన్ రెడ్డి, రామన్న, గోపన్న లాంటి ఎంతోమంది అమరుల వీరులై ఈరోజు జాతీయవాదాన్ని ఈరోజు మన తెలంగాణలో, మన భారతదేశంలో ఈరోజు వారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జాతీయవాదానికి ఆకర్షితులే కాకుండా ప్రజాసేవలో, అదేవిధంగా జాతీయ సేవలో ముందుండే ఆర్గనైజేషన్ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. విద్యార్థి ఎక్కడ అన్యాయం జరిగినా కానీ
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ జాయింట్ సెక్రటరీ అలివేలి రాజు హాజరై మాట్లాడారు. దేశ సమగ్రతకు సంబంధించిన కీలక అంశాలలో కూడా ఏబీవీపీ తన వంతు పాత్ర పోషించిందని గుర్తు చేశారు. విద్యారంగంలో ఫీజుల నియంత్రణ, నాణ్యమైన విద్యా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ సౌకర్యాలు తదితర అంశాలపై ఏబీవీపీ నిరంతరం పోరాడుతున్నట్టు తెలిపారు. విపత్తుల సమయంలో సహాయక చర్యలు, పర్యావరణ పరిరక్షణ, గ్రామ అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి సేవలు అందిస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో విభాగ్ కన్వీనర్ అజయ్, జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్, నాయకులు అరవింద్, దినేష్, గణేష్, అజయ్ పాల్గొన్నారు. పెద్దపల్లి కూడళ్ళని కూడా మార్మోవడం జరిగింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 1949 జూలై 9న ఢిల్లీ యూనివర్సిటీలో ఇలాంటి 4 విద్యార్థులతో ఒక ప్రొఫెసర్తో ప్రారంభమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేడు 77 లక్షల మెంబర్షిప్తో వరల్డ్ బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్గా వెదజల్లింది. విద్యార్థి మిత్రులారా, ఆర్టికల్ 370 రద్దు విషయంలో కావచ్చు, చలో కాశ్మీర్ విషయంలో కావచ్చు, చలో అస్సాం విషయంలో కావచ్చు, ఈ దేశంలో ఉన్న పేద విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రావాలని, స్కాలర్షిప్ రావాలని ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడినారు. 2-వీలర్ షోరూం డీలర్లు రూల్స్ తప్పనిసరిగా పాటించాలి అన్నారు జగిత్యాల డీటీఓ సముదాని అహ్మద్. జిల్లా కేంద్రంలోని పలు 2-వీలర్ బైక్ షోరూంలని రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులు పరిశీలించిన అధికారులు టీఆర్ నెంబర్ లేకుండా పలు వాహనాలు విక్రయించినట్లు గుర్తించి నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా డీటీఓ డీలర్లకి పలు సూచనలు చేశారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారమే వాహనాల్ని సేల్ చేయాలని సూచించారు. రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ 2 ఇన్స్పెక్షన్ చేశాం. ఇందులో మాకు కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఫైండ్ అయినాయి. అది ఏంటంటే వాహన్లో అప్లికేషన్స్ వీళ్ళు అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని అప్లికేషన్స్ అట్లనే పెండింగ్ ఉంటున్నాయి. వీళ్ళకు రీజన్స్ ఏం చెప్తున్నారంటే ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళు రెస్పాండ్ కావట్లేదని చెప్పి అంటున్నారు. అదొకటి. రెండోది, కొన్ని వెహికల్స్ ఈరోజు నిన్న వెహికల్స్ ఇచ్చిన వెహికల్స్ కూడా డెలివరీ ఛాలెంజ్ ఇచ్చేసి వీళ్ళు బయటకు పంపించారు. టీఆర్ ఇష్యూ చేయలేదు, ఇంకా అప్లోడ్ కూడా చేయలేదు. ఈ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. దీని గురించి మేము షోకాస్ నోటీస్ ఇచ్చి మా హెడ్ ఆఫీస్కి తెలియజేసి ఇంకా తదుపరి చర్యలు తీసుకుంటాం. ఇంకా మా తరపు నుంచి అప్లికెంట్స్కి ఏంటి రిక్వెస్ట్ అంటే, చాలా వరకు హెచ్ఎస్ఆర్బి నెంబర్ ప్లేట్లు వెహికల్కి బిగిస్తలేరు. దయచేసి మీ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే మీరు షోరూంలో వెహికల్ తీసుకున్నారో అన్ని వెహికల్ షోరూమ్స్కి వెళ్ళి మీ అన్ని వెహికల్స్కి ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్కి అన్ని హెచ్ఎస్ఆర్బి నెంబర్ ప్లేట్ ఖచ్చితంగా బిగించాలి. అంతేకాకుండా షోరూమ్కి వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు వితౌట్ టీఆర్ ఏవైతే ఉన్నాయో ఆ టీఆర్ జనరేట్ చేయకుండా వెహికల్స్ మీరు బయట ఇవ్వడానికి లేదు. అంతేకాకుండా వాహనాల అప్లికేషన్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అది మీ రెస్పాన్సిబుల్. మీరు ఏవైతే పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయో అన్నీ క్లియర్ చేయాలి ఇప్పటి నుంచి. ఇంకా కొన్ని నామ్స్, ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఫైర్ సేఫ్టీ కానీ మిగతా లెటర్ ఆఫ్ ఇంటెంట్లో కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. అవి కూడా మేము చెక్ చేస్తాం. అవి చెక్ చేసి షోకాస్ నోటీస్ ఇష్యూ చేసి తదుపరి చర్యలు మేము తీసుకుంటాం. భూ వివాదంలో న్యాయం చేయాలని కోరుతూ జగిత్యాల కలెక్టరేట్లో ఓ మహిళ పురుగుల మందు డబ్బాతో ఆందోళనకి దిగింది. ముందుగా అధికారులకి వినతి పత్రాన్ని అందజేసిన అనంతరం పురుగుల మందు డబ్బాతో కలెక్టరేట్ ప్రాంగణంలో బైఠాయించింది. గమనించిన పోలీసు సిబ్బంది వెంటనే ఆమె చేతి నుండి పురుగుల మందు డబ్బాని లాక్కున్నారు. ఈ సందర్భంగా బాధితురాలు మీడియాతో మాట్లాడారు. తన తండ్రి ద్వారా తనకి సంక్రమించిన భూమిని చదును చేస్తున్న క్రమంలో స్థానిక సర్పంచ్ భర్త అడ్డుకుంటున్నారని ఆరోపించింది. అధికారుల పేరు చెప్పి తమని భయభ్రాంతులకి గురిచేస్తున్నారని వాపోయింది. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరింది. కాగా సమాచారం అందుకున్న టౌన్ పోలీసులు సదరి మహిళకి నచ్చజెప్పారు. సంబంధిత అంశంపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి అక్కడి నుంచి పంపించివేశారు. ప్రతినిధిగా ఎన్నుకున్న ఒక సర్పంచ్ ప్రజలకు ఎంతో న్యాయం చేయాల్సిన ఒక అతను రౌడీలాగా బిహేవ్ చేసి నా పట్టా ల్యాండ్లో నేను సాగు చేసుకుంటే వచ్చి ఒక తాగుబోతుని పంపించి నా మీదికి రౌడీజం చేసేలాగా మాట్లాడి ఊరి ట్రాక్టర్లో వస్తే వాళ్ళను కూడా నేను ఇప్పుడు ఈ పని చేస్తావు కావచ్చు, నువ్వు మళ్ళీ ఊర్లోకి వచ్చి పని చేస్తే వాటి మీద నేను కేసులు బనాయిస్తా, నువ్వు ఎట్లా చేస్తావని చెప్పేసి ఉన్న ట్రాక్టర్లన్నీ పంపించేసి ఈ రోజు నన్ను, సార్ నాకు ఇదే ఆధారం, మీరు ఇట్లా మాట్లాడకండి అని నేను అంటే చావమ్మా ఎవరి కోసం అని అంటున్నాడు. ఇదేనా సార్ ప్రజాప్రతినిధిగా అతను మాట్లాడే మాటలు?
ఎవరన్నారు సార్ ఊరి సర్పంచ్ గారి భర్త. ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చి నేను ఊర్లో కూడా అడిగాను సార్, నాకు రండి బయటకు వచ్చి మాట్లాడండి అంటే ఫోన్లోనే బెదిరిస్తున్నారు కానీ బయటకు వచ్చి మాట్లాడతలేరు. ఎంఆర్ఓ గారి పేరు చెప్పి ఎంఆర్ఓ గారు ఆపమన్నారు, అందుకే ఆపినామని పోలీసు వాళ్ళు వస్తే వాళ్ళతో చెప్తున్నారు. ఆర్టీఓ గారికి అందరు కరెక్ట్గా న్యాయం చేసిరు, కానీ ఒక సర్పంచ్ లెవెల్లో తాను నా మీద రౌడీయిజం, ఒక ఆడపిల్లని సార్ నేను 7 సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్ ఇష్యూ కోసం తిరుగుతున్నా, నాకు నెల నుంచి నాకు క్లియర్ అవుతుంది సార్. ఇది ఈ టైంలో వర్షాలు పడితే మళ్ళీ నాకు 6 నెలల సంవత్సరం దాకా నేను మళ్ళీ ల్యాండ్లోకి వెళ్ళరాదు. నన్ను అన్యాయం చేయడం ఎందుకు? వాళ్ళ దిక్కు సపోర్ట్ చేయండి, న్యాయం దిక్కు సపోర్ట్ చేయండి. నేను తానైనా చెప్తున్నా, న్యాయం దిక్కు మాట్లాడండి. అంతేగాని ఒక్కరి పక్షం తీసుకొని నేను ఇక్కడ ఊరి సమస్యని సృష్టించి నా మీద కాదు చూపించడం. మీరు న్యాయం చేయండి, న్యాయంగా మాట్లాడండి. ఒక రైతు దగ్గర పైసా తీసుకొని సర్ నమోదు ప్రక్రియపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం అవసరమన్నారు బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జి భోగశ్రావణి. జిల్లా కేంద్రంలో పలు వార్డుల్లో కొనసాగుతున్న సర్ నమోదు ప్రక్రియని స్థానిక కౌన్సిలర్లతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. పార్టీ సూచన మేరకు బీజేపీ బీఎల్ఏలు, ఐటీ అండ్ లీగల్ సెల్ సభ్యులు, పార్టీ కార్యకర్తలు బూత్ స్థాయిలో ప్రజలకి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని సూచించారు. బీఎల్ఓలకు అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి తమ పేరును ఓటర్ జాబితాలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు కౌన్సిలర్ వేముల శ్రీనివాస్, 49వ వార్డు కౌన్సిలర్ సిరిపుర శ్రీలత శ్రీనివాస్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు దురిశెట్టి మమత, కషెట్టి తిరుపతి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరూ వాటికి అనుగుణంగా ఫిల్ చేసి మళ్ళీ ఈ బిఎల్ఓలకు తెచ్చిస్తే వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్లో వాళ్ళకి ఓటీపీ ఉంటుంది, ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎంటర్ చేస్తే ఇమీడియట్గా మనది ఓటర్ ఎన్రోల్మెంట్ అయిపోయినట్టే. కానీ ఇక్కడ చాలా వరకు కన్ఫ్యూజన్లు ఉండి, కొంత డౌట్లు ఉండి, కొంతమందికి చాలామందికి తెలియక ఎక్కడికక్కడగా కూడా ఇంకా ఓటర్ నమోదు ప్రక్రియ చాలా తక్కువ పర్సంటేజ్లో అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ప్రతి ఒక్క పార్టీ నుంచి కూడా బిఎల్ఏలను అంటే బూత్ లెవెల్ ఏజెంట్లను పెట్టినప్పటికీ కూడా, అంటే బిఎల్ఓలతో అటాచ్ ఉండడానికి బిఎల్ఏలను పెట్టినప్పటికీ కూడా వాళ్ళకు కొంత కోఆర్డినేషన్ డిఫరెన్సెస్ అవి రావడం, పబ్లిక్లో కొంత అవేర్నెస్ తగ్గడం అట్లా జరుగుతూ ఉంది. మా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఎక్కడికక్కడ ప్రతి బూత్లో కూడా బూత్ లెవెల్ ఏజెంట్ని పెట్టడం జరిగింది. మరి ఇంటింటికి కూడా వాళ్ళు తిరిగి అవగాహన కూడా కల్పించడం జరుగుతూ ఉంది. దయచేసి నేను ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను, మన ఓటు హక్కు మన ఆయుధం. ఇప్పుడు మీరు ఎన్రోల్ చేసుకుంటేనే మీకు ఓటు హక్కు ఉంటుంది దయచేసి. ఎందుకంటే 2002 ఓటర్ లిస్ట్ ప్రకారం, 2005 ఓటర్ లిస్ట్ ప్రకారం అప్పుడు లేకపోతే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఓటర్ లిస్ట్తో మనం అప్లై చేసుకోవడానికి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం దసరా నాయక్ తండాలో శ్రీ జగదాంబ మేరమ్మ యాడి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకలకి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. తండా ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. గిరిజనుల ఆధ్యాత్మిక సాంప్రదాయాలు, సంస్కృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆది శ్రీనివాస్ తెలిపారు. తండాల అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, తండా ప్రజలు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొంటున్న యుద్ధ వాతావరణం మానవాళికి పెనుముప్పుగా మారుతోందని సిపిఐ మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచంలో యుద్ధోన్మాదం మరింత పెరిగిందని విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. యుద్ధాల వల్ల అమాయక ప్రజలే ప్రాణాలు కోల్పోతున్నారని, దేశాల అభివృద్ధి తీవ్రంగా దెబ్బతింటుంది అని చెప్పారు. సమస్యల్ని యుద్ధాలతో కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రపంచ దేశాలన్నీ యుద్ధాలకు స్వస్తి పలికి శాంతియుత ప్రపంచ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. యుద్ధం అనేటువంటి వాతావరణం నెలకొంది. అందులో అమెరికా
అధ్యక్షుడు ట్రంప్ అయిన తర్వాత ప్రపంచంలోనే ఉన్మాదం అనేది రోజు అది మానవాళికి పెను ముప్పది. మొత్తం ప్రపంచం అంతా ప్రపంచ శాంతిని కోరుకుంటా ఉంటే ట్రంప్ మాత్రం యుద్ధాన్ని కోరుకుంటా ఉన్నాడు. మధ్యలో ఇరాను అమెరికా చర్చలు జరుపుకొని ఒక ఒప్పందానికి వచ్చి కూడా మళ్ళీ ఇప్పుడు ఆ ఒప్పందం లేదు అని చెప్పి ఇవాళ అమెరికా ట్రంప్ పూర్తిగా ఆయన అక్కస్తో వివరిస్తున్న తీరు కనపడతాం. అంటే మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేశారు. ఇరాన్ పైన యుద్ధం చేస్తే ఇరాన్ వాళ్ళ అనుకూలమైనటువంటి పత్రంలో అమెరికా స్థావరాలపైన వాల్ చేస్తారు. అణుమిస్త్రీలు, తర్వాత డ్రోన్లు, రకరకాల ప్రయోగాలు వాల్ చేస్తారు అనుబాబులతో సహా. ఇప్పుడు ఏమైంది ప్రపంచం అనేది అర్థం కాకుండా. అమెరికాలో ఉన్నటువంటి సెనేట్ వాళ్ళు కూడా ట్రంప్ చెప్పారు యుద్ధం వల్ల మనకు నష్టం వస్తుందని చెప్పినా ఆయన ముందుగానే ఆయన. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఓ ప్రైవేటు స్కూల్ వ్యాన్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. మంగపేట గ్రామం నుండి సుమారు 40 మంది విద్యార్థులతో పెగడపల్లిలోని స్కూల్కు బయలుదేరిన వ్యాన్ మంగపేట ఎల్లమ్మగుడి సమీపంలోకి రాగానే ఒక్కసారిగా అదుపు తప్పింది. ఈ క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న సిమెంట్ గద్దెను ఢీకొట్టి వెంటనే విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్లో 40 మంది చిన్నారి విద్యార్థులు ఉన్నారు. అయితే కరెంటు స్తంభం విరిగి పడకపోవడం, వాహనం ఆగిపోవడంతో విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదు. డ్రైవర్ తాగి వ్యాన్ నడిపిన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఘటనా స్థలానికి పరుగులు తీశారు. తమ పిల్లలు క్షేమంగా ఉన్నట్లు తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. పిల్లలను సురక్షితంగా స్కూళ్లకి చేర్చాల్సిన డ్రైవర్లు ఇలా తాగి వాహనాల్ని నడపడంపై తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అదే పిల్లలు అదే బస్సులు ఉన్నారు, ఇప్పుడు కూడా అదే బస్సులు ఉన్నారు. ఏమైనా జరుగుతుంది అక్కడ ఫోన్ చూసారా? ఏ బాధ్యత దయచేసి అందరూ అర్థం చేసుకోండి. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా. ఈ రోజు మోరిగాంగ లేకుంటే నేను తీసేస్తా సార్. ప్లీజ్ అందరూ అర్థం చేసుకోండి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ నూగిల మల్లయ్య పర్యటించారు. 16, 17వ వార్డులో కొనసాగుతున్న శానిటేషన్ పనులని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందేలా చూస్తామన్నారు. మొత్తం 36 వార్డులకి గాను 440 మంది లబ్ధిదారులకి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. 16, 17వ వార్డులో ఇందిరమ్మ ఇండ్లు పూర్తి కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆయా వార్డుల్లో పెండింగ్ లో ఉన్న పనులని త్వరగా పూర్తి చేస్తామన్నారు. అనంతరం సర్ నమోదు ప్రక్రియలో పాల్గొని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట వార్డు కౌన్సిలర్లు నాంసాని శ్రీనివాస్, తోట ఫణీందర్ భూపతి, మాజీ కౌన్సిలర్ రాజా మహంతా, జూనియర్ అసిస్టెంట్ రమాకాంత్ ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండల కేంద్రంలో ప్రేమ వ్యవహారం సంచలనంగా మారింది. 7 ఏళ్లుగా ప్రేమించిన యువతికి పెద్దలు బలవంతంగా వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించారనే సమాచారంతో ఓ ప్రియుడు అర్ధరాత్రి వేళ వినూత్న నిరసనకి దిగడం స్థానికంగా కలకలం రేపింది. సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ యువతి యువకుడు 7 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే సదరు యువతికి ఆమె కుటుంబ సభ్యులు తంగళ్లపల్లికి చెందిన మరో యువకుడితో పెళ్లి నిశ్చయించి ముహూర్తాలు కూడా ఖరారు చేసినట్టు సమాచారం. దీంతో మనస్తాపానికి గురి అయిన బాధితుడు ఎలాగైనా తన ప్రేమను కాపాడుకోవాలనే ఉద్దేశంతో తాను ఆ అమ్మాయితో దిగిన ఫోటోతో పాటు పెళ్లి చేసుకోబోయే తంగళ్లపల్లి అబ్బాయి ఫోటోను కలిపి వాల్ పోస్టర్లను సిద్ధం చేశాడు. అర్ధరాత్రి వేళ కారులో గ్రామానికి చేరుకున్న సదరు యువకుడు తంగళ్లపల్లి ప్రధాన కూడళ్లు, వీధులు, గోడలపైన ఈ వాల్ పోస్టర్లను స్వయంగా అంటించారు. ఉదయం నిద్రలేచిన గ్రామస్తులు గోడలపైన వెలిసిన ఈ వాల్ పోస్టర్లను చూసి ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. యువకుడు కారులో వచ్చి ఫ్లెక్సీలు అతికిస్తున్న దృశ్యాలు పరిసరాల్లోని సీసీ కెమెరాలలో రికార్డు కాగా అవి ప్రస్తుతం వైరల్గా మారాయి.
ఈ వినూత్న ఘటన ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ప్రతాప్ నవీన్ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు ఆయన్ని ఆశీర్వదించి స్వామివారి శేషవస్త్రం లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం డిప్యూటీ ఈవో కార్యాలయ ఛాంబర్లో ఆలయ ఉద్యోగుల సంఘం తరఫున ప్రతాప్ నవీన్ను సాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగుల సంఘ నాయకులు, ఆలయ అధికారులు, ఉద్యోగులు, అర్చకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీ గణపతి దత్తాత్రేయ సుప్రభాత శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయానికి తరలివచ్చిన భక్తులు బాబాని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, విశేష అభిషేకం, పంచామృత అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహామంగళహారతి అనంతరం మహా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దామోదర్రావు, కాంగ్రెస్ నాయకుడు అమిశెట్టి తిరుపతి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ సభ్యులు మాటేటి కృష్ణప్రియ, సంజీవ్, ఎడవెల్లి భారతి, రామరెడ్డి, మాడూరి అరుణాప్రసాద్తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గణపతి పూజతోటి ప్రారంభం చేసుకుని యోగిని వాస్తు క్షేత్రపాలక నవగ్రహ సర్వతోభద్ర మండప ఆవాహనాది కార్యక్రమాలు, అలాగే రుద్రహవనము, ఆవాహిత దేవతా హవనములు లోక కళ్యాణార్థమై ఈ యొక్క యాగము నిర్వహణ చేయడం జరుగుతుంది. దాని తర్వాత విశేషమైన ఫలపంచామృతాభిషేకం ఈ యొక్క దేవాలయంలో ఉన్న దేవతామూర్తులందరికీ కూడా విశేషంగా విశేష ఫలపంచామృతాభిషేక కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే కమిటీ వారు అన్నదానం కార్యక్రమాన్ని కూడా నిర్వహణ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే సాయంత్రం పల్లకీ సేవా కార్యక్రమం కూడా ఈ దేవాలయంలో చేయడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం సర్ నమోదు ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అన్నారు కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్. మంచిర్యాల జిల్లా నుంచి కరీంనగర్ కు వస్తున్న ఆయనకి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 24లోగా బీఎల్ఓలు ఇచ్చిన ఫామ్లను పూర్తి చేసి తిరిగి అప్పగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప్పు రాజ్కుమార్తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా జరుగుతుంది. దీనిలో ప్రధానంగా మనకి ఈ నెల 24వ తేదీ వరకు మనకు అవకాశం ఉన్నది కాబట్టి ఈ బిఎల్ఓలు కానీ బిఎల్ఏ2 కానీ రావడం జరుగుతుంది ప్రతి ఇంటికి. దీనిలో మనకు సంబంధించి దీనికి సర్ అనేది దీనికి ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక ప్రక్రియ కార్యక్రమం. ఇది 2002లో జరిగింది, తర్వాత ఇప్పుడు 2026లో జరుగుతుంది. దీనిలో మనకు 2002లో మనకు సంబంధించిన ఓటు మన తల్లిదండ్రులకు, మనకి అప్పుడు ఓటు లేకుండా కానీ మన తల్లిదండ్రులకు సంబంధించిన ఓటు ఎక్కడ ఉంది, దానికి సంబంధించిన పోలింగ్ బూత్ నెంబర్ మనకు నింపియాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ 24 తారీఖు వరకు ఇచ్చినట్టయితేనే మన ఓటు అనేది ఉంటుంది, లేకపోతే ఓట్లు తొలగించబడతాయి. కాబట్టి ఇది మన భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది కాబట్టి దానికి కట్టుబడి మనకి దీనికి సంబంధించి అందరూ ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని మన ఓటు హక్కు మనం రక్షించుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి సంబంధించి మనకు చూసినాం బంగ్లాదేశ్ వాళ్ళకి సంబంధించి
మన భారతదేశంలో వచ్చి ఇక్కడ ఓటు హక్కు సంపాదించుకొని ఇక్కడ మన హక్కులను పొందడం జరుగుతుంది. అంటే మన భారతదేశంలో ఉన్న వారికి మాత్రం ఓటు హక్కు కల్పించాలని. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో బీజేపీ మండల అధ్యక్షుడు వేణు ఆధ్వర్యంలో ఛాయ్ పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చెన్నమనేని వికాసరావు హాజరై నాయకులు కార్యకర్తలతో సమీక్షించారు. సర్ ప్రక్రియని వేగవంతం చేసి అర్హులైన ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా కృషి చేయాలని సూచించారు. బీజేపీ సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. అనంతరం దసరా నాయక్ తండాలో జరుగుతున్న సేవాలాల్ మహారాజ్ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మలయాళ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ముఖ్య నరేష్, ట్రెజరర్ బాలకిషన్ రావు, కార్యదర్శి బలగం శ్రీధర్ పాల్గొన్నారు. అంగన్వాడీ భవనం సమస్యని పరిష్కరించాలని కోరుతూ జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల పరిషత్ కార్యాలయ అధికారులు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. నర్సింహులపల్లె గ్రామానికి చెందిన అంగన్వాడీ భవనాన్ని కొందరు కబ్జా చేశారని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై ఇటీవల ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. చిన్నపిల్ల చెందినటువంటి అంగన్వాడీ భవనాన్ని ఆక్రమించుకొని ఏదైతే ఉందో మొత్తం గ్రామం అంతా ఏదైతే చంటి పిల్లలకు సంబంధించిన దాన్ని ఆక్రమించుకుంటే ఆందోళన వ్యక్తం చేస్తుంటే ఇలా ప్రభుత్వం చర్య తీసుకోకపోవడంతో ఇలా గ్రామస్తులందరూ ఏదైతే ఉందో ఇది తొలగించాలని చెప్పని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలా పోలీసు ఏదైతే ఉందో ఇలా ప్రభుత్వ ఆస్తులు కాపాడటము ప్రభుత్వ అధికారుల యొక్క బాధ్యత. లెట్ దెమ్ బి ఎనీబడి, లెట్ దెమ్ బి రెవెన్యూ, పంచాయత్ రాజ్ ఆర్ ఎనీబడి. ఈవెన్ పోలీస్ శాఖ కూడా ఏదైతే ఉందో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కొరకు వాళ్ళు ఏదైతే ఉందో మద్దతు తెలపాలి. పోలీస్ శాఖ కూడా ఏదైతే ఉందో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కొరకు వాళ్ళ మద్దతు తెలపాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రభుత్వ ఆస్తుల మద్దతు తెలపాల్సినటువంటి పోలీస్ శాఖ ఇలా వాస్తవంలో పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఇలా ప్రభుత్వ ఆస్తులను ఎవడైతే ఆక్రమించుకొని కబ్జా కోరు ఉన్నాడో ఆ కబ్జా కోరుకు అనుగుణంగా పోలీసు ఏదైతే ఉన్నదో మీరు ఎవరికి రక్షణ కలిగించాలి, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కొరకు ఎవరు మాట్లాడతారో వాళ్ళకి రక్షణ కలిగించాలి. ఇలా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయడం ఏంటే. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని బంగారు పెద్దమ్మ ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు విధుమౌళి శర్మ, మదన్ శర్మ, కృష్ణప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.